నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా కూడా యూనిఫామ్ వేలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. 9,000 కోట్లు రుణమాఫీ ముంచిరు. వాళ్ళు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇంట్రెస్ట్కే సరిపోయినాయి. వాస్తవమా కాదా? మేము 21,000 crores రుణమాఫీ చేసినాం. ఆ సిస్టంలో ఏంటంటే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఆలోచించిందో తెలియదు. ఇప్పుడు 2,20,000 ఉంటాయి. కొంతమంది ఆన్లైన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటుంది, దాన్ని రెక్టిఫై చేసుకోవాలా. 230 ఉంటే కాలే. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరెంతనని ఉండని వాళ్ళు 5 లక్షల అప్పులు ఉండని 1 లక్ష రూపాయలు మేము మాఫ్ చేస్తున్నామంటే 50% అయిపోయేది. 50% ఇప్పటివరకు అన్ని స్కీమ్స్ కంప్లీట్ చేసేవాళ్ళం. ఇలా సన్న బియ్యం ఇస్తా ఉన్నాం, ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నాం, మిగతా అన్ని కూడా ప్రామిస్ చేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రజలకు ఏది కూడా ఎగగొట్టే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ మాటిచ్చిందంటే మాటకు 200% కట్టుబడి ఉంటది. వేరే వాళ్ళు ఇతర పార్టీ వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మీరు రెచ్చిపోకండి. ఎందుకంటే ఉదాహరణకి ఏ గ్రామానికి పోయినా చూడండి, 10 సంవత్సరాల నుంచి తాండలాల రోడ్లు లేకుండే కొట్టేసి చెప్పుకుంటున్నా. మెదక్ నియోజకవర్గం ఎగ్జాంపుల్, నేను ప్రతి గ్రామంలో ప్రతి తాండలో రోడ్లు ఇచ్చినాం, ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు ఇచ్చినాం. ఓ పెద్ద గ్రామంలో 2 కోట్లు ఇస్తే ఓ చిన్న గ్రామంలో 30 లక్షలు ఇచ్చినాం, ఒక గ్రామంలో 50 లక్షలు ఇచ్చినాం. ప్రతి గ్రామంలో ఈ 2 సంవత్సరాల్లో సీసీ రోడ్లు అయినాయి, డ్రైనేజ్లు అయినాయి, కొత్త పనులు. గత ప్రభుత్వం